జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. మనం ప్రతిరోజు నడిచేదేములైన కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య లీలలను వింటున్నాం. నిన్నటి రోజున మహాస్వామి వారి దర్శనానికి వచ్చిన ఒక ముసలి అవ్వను మహాస్వామి వారు ఎలా ఆదరించారో, ఆవిడకు దర్శనం ఎలా కల్పించారో మనం తెలుసుకున్నాం. ఈరోజు మహాస్వామి వారి మరి ఒక దివ్య లీలను విందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు మహాపెరియావ మదగజం. శ్రీమఠంలోని దేవతామూర్తులకు చేసే తిరుమంజనానికి దగ్గర్లోని సెమ్మంగుడి నది నుండి వెండి బిందెలో నీళ్లు తీసుకురావడం శ్రీకార్యం బాధ్యత. పీఠం ఆస్థాన ఏనుగుపై వెళ్ళి నీరు తీసుకొని వచ్చేవారు. అది ఇంటి గేటు వద్దకు రాగానే మదమెక్కి విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది ఆ ఏనుగు. శ్రీకార్యం వెంటనే బిందెతో సహా కిందకి దూకి ఇంటి లోపలికి పరిగెత్తారు. ఆ ఏనుగుని చూసుకునే మావటివాడు కూడా ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నంలో వేరే ఊరి వైపు పరిగెత్తిపోయాడు. ఆ వీధిలో ఉన్న వారందరూ ఇళ్లలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ఏమి జరుగుతుందో అని కిటికీల నుండి చూడసాగారు. నేను కూడా అలాగే చూస్తున్నాను. ఆ ఏనుగు ఉన్మాదంతో ఆ చివర నుండి ఈ చివరకు, ఈ చివర నుండి ఆ చివరకు పరుగులు తీస్తోంది. ఆ ఏనుగు అక్కడ ఉన్న పందిళ్ళని ధ్వంసం చేస్తుంది. కనపడిన వాటినన్నీ లాగేస్తుంది. నానా విధ్వంసం చేస్తుంది. శ్రీకార్యం వెంటనే లోపలికి పరిగెత్తి మహాస్వామి వారితో, పెరియావా, మన ఏనుగు ఉన్మాదంతో ప్రవర్తిస్తోంది అని చెప్పారు. వెంటనే స్వామివారు ఒక్కరే బయటకు వచ్చి ఆ ఏనుగును సమీపించి చెయ్యెత్తి, గజేంద్ర, ఏమిటి నువ్వు చేస్తున్న కొంటె పనులు? నిశ్శబ్దంగా వెళ్ళి అక్కడ కూర్చో అని ఆజ్ఞాపించారు. ఎంతటి అద్భుతమంటే వెంటనే ఆ ఏనుగు తాడుతో కట్టేసిన ఆవులాగా అక్కడే కూర్చుండిపోయింది. అది మొత్తం ఆ వీధినంతా ఆక్రమించేసింది. ఉత్తరం వైపు తలపెట్టి దక్షిణం వైపు కాళ్లతో మెల్లిగా చప్పుడు చేయకుండా అలా కూర్చుంది. మహాస్వామి వారు శ్రీకార్యాన్ని పిలిచి కర్పూరము, అగరవత్తులు, అరటిపళ్ళు, పూలు తీసుకొని రమ్మన్నారు. శ్రీకార్యం అవన్నీ తెచ్చి అక్కడ పెట్టి అంతే వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు ప్రాణరక్షణ కోసం. మహాస్వామి వారు ఒక్కరే అక్కడ కూర్చుని ఆ వీధి మధ్యలో కూర్చున్న ఆ ఏనుగుకు గజపూజ చేశారు. పూలు పెట్టి అగరవత్తులు వెలిగించి కర్పూర హారతి ఇచ్చి చివరిగా ఒక అరటి గొన ఇచ్చారు. ఆ ఏనుగు ఆ అరటి పళ్ళన్నీ తినింది. స్వామివారు దానితో, ఇంకెప్పుడు ఇలా విషమంగా ప్రవర్తించవద్దు, లేచి వెళ్ళు అని ఆజ్ఞాపించారు. అది వయ్యారంగా లేచి పక్కగా నిలుచుంది. ఆ ఏనుగు మదము 1 గంటలోపే తగ్గిపోవడం ఆశ్చర్యకరం. ఇది కేవలం పరమాచార్య స్వామి వారి దివ్య లీల. ఆ పూజను కల్లారా చూసే అదృష్టం కలగడం నా భాగ్యం. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. మహాస్వామి వారి మరెన్నో దివ్య లీలల కోసం
జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. రేపటి రోజున స్వామివారి మరొక దివ్య లీలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.